స్తుతులందుకో పూజార్హుడా, స్తుతి పాత్రుడా, స్తోత్రార్హుడా, స్తుతులందుకో పూజార్హుడా. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు నా ప్రభు. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు నా ప్రభు. స్తుతి పాత్రుడా, స్తోత్రార్హుడా, స్తుతులందుకో పూజార్హుడా. నా శత్రువులు నన్ను తరుముచుండగా నాయాత్మ నాలో కృంగెనే ప్రభు. నా శత్రువులు నన్ను తరుముచుండగా నాయాత్మ నాలో కృంగెనే ప్రభు. నా మనసు నీ వైపు త్రిప్పిన వెంటనే శత్రువుల చేతి నుండి విడిపించినావు, కాపాడినావు. నా మనసు నీ వైపు త్రిప్పిన వెంటనే శత్రువుల చేతి నుండి విడిపించినావు, కాపాడినావు. స్తుతి పాత్రుడా, స్తోత్రార్హుడా, స్తుతులందుకో పూజార్హుడా. నా ప్రాణ స్నేహితులు నన్ను చూచి దూరాన నిలచేరు నా ప్రభు. నా ప్రాణ స్నేహితులు నన్ను చూచి దూరాన నిలచేరు నా ప్రభు. నీ వాక్య ధ్యానమే నా త్రోవకు వెలుగై నన్ను నిల్పెను నీ సన్నిధిలో, నీ సంగములో. నీ వాక్య ధ్యానమే నా త్రోవకు వెలుగై నన్ను నిల్పెను నీ సన్నిధిలో, నీ సంగములో. స్తుతి పాత్రుడా, స్తోత్రార్హుడా, స్తుతులందుకో పూజార్హుడా. స్తుతి పాత్రుడా, స్తోత్రార్హుడా, స్తుతులందుకో పూజార్హుడా. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు నా ప్రభు. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు నా ప్రభు. స్తుతి పాత్రుడా, స్తోత్రార్హుడా, స్తుతులందుకో పూజార్హుడా. నీ ప్రేమే నాకు సాలయ్యా ఓహో యేసయ్యా, నీ కృపయే నాకు తోడయ్యా ఓహో యేసయ్యా. నీ ప్రేమే నాకు సాలయ్యా ఓహో యేసయ్యా, నీ కృపయే నాకు తోడయ్యా ఓహో యేసయ్యా. నీ దీవెన నాకు సాలయ్యా, నీ దీవెన నాకు సాలయ్యా ఓ కరుణామయా, ఓ కరుణామయా, ఓ కరుణామయా, ఓ కరుణామయా.
నీ ప్రేమే నాకు చాలయ్యా ఓ యేసయ్యా నీ కృపయే నాకు తోడయ్యా ఓ మేసయ్యా నన్ను ప్రేమించి నన్నాదరించి నీ సన్నిధిలో నన్ను నిలిపితివి నన్ను ప్రేమించి నన్నాదరించి నీ సన్నిధిలో నన్ను నిలిపితివి నీ దీవెన నాకు చాలయ్యా నీ దీవెన నాకు చాలయ్యా ఓ కరుణామయ ఓ కరుణామయ ఓ కరుణామయ ఓ కరుణామయ నీ ప్రేమే నాకు చాలయ్యా ఓహో యేసయ్యా నీ కృపయే నాకు తోడయ్యా ఓహో మేసయ్యా ఈ లోక మనసులో నన్ను దేశించిన నీవు నన్ను మరవని దేవుడవు ఈ లోక మనసులో నన్ను దేశించిన నీవు నన్ను మరవని దేవుడు నీ దీవెన నాకు చాలయ్యా నీ దీవెన నాకు చాలయ్యా ఓ కరుణామయ ఓ కరుణామయ ఓ కరుణామయ ఓ కరుణామయ నీ ప్రేమే నాకు చాలయ్యా ఓ యేసయ్యా నీ కృపయే నాకు తోడయ్యా ఓ మేసయ్యా కరవల భూకంపములో వేదాల వచ్చిన నేరాకడక గురతగా ఉన్నవి కరవల భూకంపములో వేదాల వచ్చిన నేరాకడక గురతగా ఉన్నాయి నీ సువార్తను నేను చాటెదను నీ సువార్తను నేను చాటెదను ఓ కరుణామయ ఓ కరుణామయ ఓ కరుణామయ ఓ కరుణామయ నీ ప్రేమే నాకు చాలయ్యా ఓ యేసయ్యా నీ కృపయే నాకు తోడయ్యా ఓ మేసయ్యా నీ ప్రేమే నాకు చాలయ్యా ఓ యేసయ్యా నీ కృపయే నాకు తోడయ్యా ఓ మేసయ్యా నీ దీవెన నాకు చాలయ్యా నీ దీవెన నాకు చాలయ్యా ఓ కరుణామయ ఓ కరుణామయ ఓ కరుణామయ ఓ కరుణామయ ఎంత మంచి దేవుడు యేసయ్యా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరక ఎంత మంచి దేవుడు యేసయ్యా నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరక ఎంత మంచి దేవుడు యేసయ్యా ఘోర పాపి అయినా నేను దూరంగా పారిపోగా ఘోర పాపి అయినా నేను దూరంగా పారిపోగా నేనెంతో ఇబ్బందుల
ఇబ్బందులకు గురి చేసిన నన్ను నీవు ఇడవలేదయ్యా. నేనెంతో ఇబ్బందులకు గురి చేసిన నన్ను నీవు ఇడవలేదయ్యా. ఎంత మంచి దేవుడు యేసయ్యా, ఎంత మంచి దేవుడు యేసయ్యా. ఇంతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడు యేసయ్యా. నీవు లేకుండా నేను ఈ లోకంలో బ్రతకాలేనయ్యా. నీవు లేకుండా నేను ఈ లోకంలో బ్రతకాలేనయ్యా. నీతో కూడా ఈ లోకము నుండి పరలోకము చేరేదనేసయ్యా. నీతో కూడా ఈ లోకము నుండి పరలోకము చేరేదనేసయ్యా. ఎంత మంచి దేవుడు యేసయ్యా, ఎంత మంచి దేవుడు యేసయ్యా. చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడు యేసయ్యా. నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడు యేసయ్యా. నీతి న్యాయములు జరిగించు నా యేసయ్యా. నిత్య జీవార్థమైనవి నీ శాసనములు. నీతి న్యాయములు జరిగించు నా యేసయ్యా. నిత్య జీవార్థమైనవి నీ శాసనములు. వృత్తి చేసితివి పరిశుద్ధ జనముగా. నీ ప్రియమైన స్వాస్యమును రద్దు చేసితివి ప్రతివాది తంత్రములను. నీ రాజదండముతో నీతి న్యాయములు జరిగించు నా యేసయ్యా. ప్రతి వాగ్దానము నా కొరకేనని ప్రతి స్థలమందు నా తోడై కాపాడుచున్నావు నీవు. ప్రతి వాగ్దానము నా కొరకేనని ప్రతి స్థలమందు నా తోడై కాపాడుచున్నావు నీవు. నిత్యమైన కృపతో నన్ను బలపరచి ఘనతను దీర్ఘాయువును దయచేయువాడవు. నిత్యమైన కృపతో నన్ను బలపరచి ఘనతను దీర్ఘాయువును దయచేయువాడవు. నీతి న్యాయములు జరిగించు నా యేసయ్యా. పరిమళ వాసనగా నేనుండుటకు పరిశుద్ధ తైలముతో నన్ను అభిషేకించి ఉన్నావు నీవు. పరిమళ వాసనగా నేనుండుటకు పరిశుద్ధ తైలముతో నన్ను అభిషేకించి ఉన్నావు నీవు. ప్రగతి పదములో నన్ను నడిపించి ప్రఖ్యాతిని మంచి పేరును కలిగించువాడవు. ప్రగతి పదములో నన్ను నడిపించి ప్రఖ్యాతిని మంచి పేరును
సియోనులో నీతో నిలుచుటకు నిత్య నిబంధనను నాతో స్థిరపరచుచున్నావు నీవు. నిత్య సియోనులో నీతో నిలుచుటకు నిత్య నిబంధనను నాతో స్థిరపరచుచున్నావు నీవు. మహిమ కలిగిన పాత్రగా ఉండుటకు ప్రజ్ఞ వివేకములతో నన్ను నింపువాడవు. మహిమ కలిగిన పాత్రగా ఉండుటకు ప్రజ్ఞ వివేకములతో నన్ను నింపువాడవు. నీతి న్యాయములు జరిగించు నా యేసయ్యా. నిత్య జీవార్థమైనవి నీ శాసనములు. వృత్తి చేసితివి పరిశుద్ధ జనముగా నీ ప్రియమైన స్వాస్యమును. రద్దు చేసితివి ప్రతివాది తంత్రములను నీ రాజదండముతో. నీతి న్యాయములు జరిగించు నా యేసయ్యా. యేసయ్యా యేసయ్యా, నిన్ను పోలిన వాళ్ళెవ్వరు ఎందెందు వెతికినా లేరే తరణిలో. యేసయ్యా 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 యేసయ్యా, నిన్ను పోలిన వాళ్ళెవ్వరు ఎందెందు వెతికినా లేరే ధరణిలో. యేసయ్యా 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 యేసయ్యా, కానాను వివాహములో కొరతలెన్నో ఉండగా నీటిని ద్రాక్ష రసముగా మార్చినావు నీవయ్యా. కానాను వివాహములో కొరతలెన్నో ఉండగా నీటిని ద్రాక్ష రసముగా మార్చినావు నీవయ్యా. నిన్ను పోలిన వాళ్ళెవ్వరు ఎందెందు వెతికినా లేరే నీలో. యేసయ్యా 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 యేసయ్యా, 5 రొట్టెలు 2 చేపలను ఆశీర్వదించి 5,000 మందికి సమృద్ధిగా పంచినావయ్యా. 5 రొట్టెలు 2 చేపలను ఆశీర్వదించి 5,000 మందికి సమృద్ధిగా పంచినావయ్యా. నిన్ను పోలిన వాళ్ళెవ్వరు ఎందెందు వెతికినా లేరే ధరణిలో. యేసయ్యా 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 యేసయ్యా, సముద్రములో తుఫాను గాలి అలజడే రేపగా గ్రద్దించి వాటిని నిమ్మలము చేసినావయ్యా. సముద్రములో తుఫాను గాలి అలజడి రేపగా గ్రద్దించి వాటిని నిమ్మలము చేసినావయ్యా. నిన్ను పోలిన వాళ్ళెవ్వరు ఎందెందు వెతికినా లేరే ధరణిలో. యేసయ్యా 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 యేసయ్యా. పరిశుద్ధుడ ప్రేమ స్వరూపి కృపగల దేవానికి స్తోత్రము నాయన. ఇప్పటి వరకును మా తండ్రి పాటల ద్వారా మా తండ్రి నీ నామాన్ని స్తుతించి ఆరాధించినట్లుగా మరి ఇచ్చిన కృపను బట్టి సమయాన్ని బట్టి నీ స్తోత్రాలు. ఈ సమయంలో మా తండ్రి నీ వాక్యం ద్వారా మీరు మాట్లాడబోతున్న దిగిన స్తోత్ర. మా తండ్రి నిలబడిన వాడిని ప్రజకుని ఎందుకు పనికిరాని వాడిని
మా ప్రభువా, నీ సన్నిధానంలో నీ నోటి బోరగా వాడుకొని నీ నామానికి మహిమ తెచ్చుకున్నాయని స్తోత్రాలు. మీరు మాట్లాడుతుండగా వినగల చెవిని, గ్రహించగల హృదయ నాకును ఇక్కడున్న వారికి దయచేయమని యేసునామములో అడుగుచున్నాం మా తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, దావీదు రాసినటువంటి కీర్తనలో ఈ కీర్తన భాగాన్ని మనం చూసినప్పుడు చెడ్డవారిని చూసి వ్యసన పడకము అని చెప్పి మాట్లాడుతున్నాడు. చెడ్డవారిని చూసి నీవు వ్యసన పడకము, దుష్కార్యములు చేయవారిని చూసి మత్సర పడకము. దేవుణ్ణి ఎమ్మడిస్తున్నటువంటి మనము ఎలాంటి జీవితాన్ని కలిగి ఉండాలో దావీదు రాసినటువంటి కీర్తన మనం చదివినప్పుడు మనకు అర్థమవుతుంది. ఆయన అంటున్నాడు, 3వ వచనం మనం చదివిన భాగంలో, యెహోవా యందు నమ్మిక ఉంచి మేలు చేయము, దేశమందు నివసించే సత్యము అనుసరించుము, యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును. నీ మార్గమును యెహోవాకు అప్పగించుము, నీవు ఆయన నమ్ముకునుము, ఆయన నీ కార్యము నెరవేర్చును. చెడ్డవారిని చూసి మత్సరపడకుండా దేవుని యందు నమ్మిక ఉంచి మేలు చేసే వ్యక్తిగా మనం ఉండాలని దావీదు మాట్లాడుతున్నాడు. దావీదు జీవితంలో కూడా మనం చూస్తే మనకు తెలుసు, ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు పడ్డాడు. కానీ దావీదులో ఉన్నటువంటి లక్షణం ఏంటంటే శత్రువులను ప్రేమించేటువంటి లక్షణం. కీడు చేయకుండా మేలు చేసే స్వభావాన్ని కలిగి ఉన్నట్టుగా మనం చూడవచ్చు. మనము ఈ వచ్చిన భాగాలని మనం ఈ అధ్యాయం అంతా చదివినప్పుడు దేవుని పట్ల మనము ఏ విధంగా నడుచుకోవాలో, విశ్వాసిగా ఉన్నటువంటి మనము ఏ విధంగా మన యొక్క జీవితాన్ని కొనసాగించాలో మనము ఈ అధ్యాయాన్ని చదివినప్పుడు మనకు అర్థమైంది. అయితే మనం సామెతల గ్రంథంలో కూడా మనం చూస్తాం. 23వ అధ్యాయము 17వ వచనాన్ని కూడా మనం చదవచ్చు. సామెతల గ్రంథం 23వ అధ్యాయము 17వ వచనాన్ని మనం చదువుదాం. ఆ పాపులను చూసి నీ హృదయమందు మత్సరపడకము, నిత్యము యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుము. పాపులను చూసి ఏం చేయవద్దన్నాడు? మత్సరపడకము. నీ హృదయమందు మత్సరపడకము, నిత్యము యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండము. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలని సొలొమోను రాసినటువంటి ఇక సామెతల్లో కూడా మనం చదువుతున్నాం. అంటే మనం నీతిమంతులమని, ఎదుటివాడు అనీతిమంతుడు, ఎదుటి వ్యక్తి పాపం చేసేవాడని చెప్పి మనము మత్సరపడకూడదని చెబుతున్నాడు. అంటే భక్తిహీని యొక్క చరిత్ర మనకు అవసరం లేదు, కానీ మన చరిత్ర ఏంటో మనము చూసుకోవాలన్నట్టుగా దావీదు రాస్తున్నాడు. అదేవిధంగా దావీదు కుమారుడైనటువంటి సొలొమోను కూడా రాస్తున్నాడు. అయితే ఇక్కడ గమనించాలి, మనము ఎవరి యందు మనం నమ్మిక ఉంచాలి? దేవుని యందు నమ్మిక ఉంచాలి. దేవుని పట్ల మనం భయభక్తులు కలిగి ఉండాలని చెప్పి ఇక్కడ తెలియజేస్తున్నట్లు మనం చూడవచ్చు. 24వ అధ్యాయము 17వ వచనంలో కూడా మనం చూడవచ్చు. ఇక్కడ కూడా మనకి మరొక మాట మనకు కనబడిద్ది. సామెతలోని 24వ అధ్యాయం 17వ వచనంలో, నీ శత్రువు పడినప్పుడు సంతోషింపకము, వాడు తొట్టిల్లినప్పుడు నీవు మనస్సును నునసింపకము, యెహోవా అది చూచి అసహించుకొని వాని మీద నుండి తన కోపము త్రిప్పుకొనినేమో. దుర్మార్గులను చూసి నీవు వ్యసన పడకము, భక్తిహీనుని ఎడల మత్సరపడకము. చాలండి. ఏం పడద్దు అంటున్నాడు? భక్తిహీనుని ఎడల మత్సరపడకము. అంటే దేవుని యొక్క ఉద్దేశం ఏంటి అని మనం చూస్తే, మన పని మనం చేసుకోవాలి, మన భక్తి మనము చేసుకునే వారంగా మనం ఉండాలి. మనం యథార్థమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ దేవుని పట్ల భయభక్తులు కలిగి, ఆయన పట్ల నమ్మకాన్ని కలిగి మనం ముందుకు నడవాలి. కానీ ఎదుటి వారిని చూసి మనము మత్సరపడకూడదు, చెడ్డవారిని చూసి మత్సరపడకూడదు అని చెప్పి ఇక్కడ దేవుడు తన భక్తుల ద్వారా తెలియజేస్తున్నాడు. ఎందుకు మత్సరపడకూడదు? ఎదుటి వానికి మనకిని తీర్పు తెచ్చేది దేవుడు. ప్రసంగి గ్రంథంలో 3వ అధ్యాయము 17వ వచనంలో మనం చూస్తే సొలొమోను అక్కడ ఒక మాటను తెలియజేస్తున్నాడు. 3వ అధ్యాయము 17వ వచనాన్ని మనం చదువుదాం.
ప్రతి ప్రయత్నమునకును ప్రతి క్రియకును తగిన సమయం ఉన్నదనియు, నీతిమంతులకును దుర్మార్గులకును దేవుడే తీర్పు తీర్చుననియు నా హృదయంలో నేను అనుకుంటుని. ఏమనుకుంటున్నాడు? ప్రతిదానికి సమయం ఉంది, ప్రతి క్రియకి చెప్పాలండి తగిన సమయము ఉంది. అయితే గమనించాను, ఇక్కడ నీతిమంతులకును దుర్మార్గులకును తీర్పు తీర్చేది ఎవరంట? దేవుడు తీర్పు తీరుస్తాడు. మనలో సత్యం ఎంత ఉందో, మనలో నీతి ఎంత ఉందో తీర్పు తీర్చేది దేవుడే. ఎదుటి వారిలో ఎంతటి నీతి ఉన్నదా లేకపోతే అవినీతి ఉన్నదా అనేది తీర్పు తీర్చేది కూడా దేవుడే. చెడ్డవారిని చూసి మచ్చరపడొద్దు అన్నాడు. అంటే మచ్చరపడకుండా మనం ఏం చేయాలి? యేసుక్రీస్తు వారు కూడా మనిషి యొక్క క్రియల్ని, చెడ్డ క్రియల్ని వ్యతిరేకించి మనిషిని ప్రేమించాడు. లోకసువార్తలో మనం చదువుతాం 23వ అధ్యాయము 34వ వచనములో లోకసువార్తలో మనం చదివినట్లయితే యేసుక్రీస్తు వారు ఆయన సిలువలో ఉండి మాట్లాడినటువంటి మాటని మనం అక్కడ చూస్తాం. 23వ అధ్యాయం 34వ వచనములో ప్రభు మాట్లాడుతున్నాడు. మనం ఒక మాట మనం చదువుతాం. లోకసువార్త 23వ అధ్యాయము 34వ వచనాన్ని మనం చదువుతాం. 23వ అధ్యాయం 34వ వచనం. యేసు, తండ్రి వీరేమి చేయుచున్నారు, వీరు ఎరగరు గనుక వీరిని క్షమించమని చెప్పాను. చాలండి. ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? యేసుక్రీస్తు వారిని కొరడాలతో కొట్టి ఇంకా ముళ్ళ కిరీటాన్ని పెట్టి ఆయన అపహాసించి ఎవరైతే సిలువ వేశారో, ఎవరైతే వేయించారో వారందరి గురించి మాట్లాడుతున్నాడు. తండ్రి అయినటువంటి దేవుని ప్రార్థిస్తున్నాడు. తండ్రి వీరేమి చేయించున్నారు, వీరు ఎరగరు గనుక వీరిని క్షమించమని చెప్పాను. యేసుక్రీస్తు వారు వారిని క్షమిస్తున్నాడు. వారి యొక్క క్రియలని, అంటే వారి వ్యక్తిగతమైనటువంటి క్రియలు ఏవైతే ఉన్నావో ఆ క్రియలను యేసుక్రీస్తు వారు ఖండించేటువంటి వ్యక్తిగా ఉన్నాడు. కానీ మనిషి యొక్క దుష్ట క్రియలని వ్యతిరేకిస్తూ మనిషిని ప్రేమిస్తున్నాడు. వీరేమి చేయించున్నారో వీరు ఎరగరు గనుక వీరిని క్షమించుము. యేసుక్రీస్తు వారు క్షమించాడు, మనకు కూడా అదే తత్వాన్ని నేర్పుతున్నాడు. పాత నిబంధన కాలం నుంచి ఈ క్రొత్త నిబంధన కాలం వరకు కూడా మనం చూస్తే దేవుడు కీడుకి ప్రతి కీడు ఎవరికిని చేయవద్దని చెప్పాడండి. కీడుకుని ప్రతి కీడు చేయకుండా ఏం చేయాలి? ఎదుటి మనిషిని ప్రేమించాలనేది దేవుని యొక్క ఉద్దేశమై ఉన్నది. ఆ సామెతలోనే మనం చూస్తాం 25వ అధ్యాయము 21వ వచనాన్ని మనం చదివితే అక్కడ సొలొమోను ద్వారా దేవుడు తెలియపరుస్తున్నటువంటి మాట మనం చూస్తాం. సామెతల గ్రంథము 25వ అధ్యాయము 21వ వచనాన్ని మనం చదువుదాం. నీ పగవాడు ఆకలిగొని నీ ఎడల వానికి భోజనము పెట్టుము, దప్పికొని నీ ఎడల వానికి దాహమిమ్ము. ఏం చేయమంటున్నాడు? ఆకలిగొని నీ ఎడల వానికి ఏం పెట్టాలంట? భోజనం పెట్టుము. దప్పికొనిటే ఏమి ఇవ్వమంటున్నాడు? దాహమిమ్ము అనొచ్చు. మనం అనుకోవచ్చు, మరి అయ్యా నాకు ఎంతో కీడు చేశాడు, నాకు ఎలాంటి మేలు చేయలేదు, నన్ను నిందించినవాడు, నాకు హాని చేసినవాడు కదా, వాడిని ఎలా ప్రేమించాలయ్యా? దేవుని ఎదుట మనం కూడా ఏ విధంగా కనబడతామంటే మనలో కూడా దేవుడు మనల్ని చూసినప్పుడు మనలో కూడా అనేకమైనటువంటి తప్పిదాలు కనబడతాయి. దేవుని ఎదుట మన యొక్క భక్తి జీవితం, మన యొక్క వ్యక్తిగత జీవితం దేవుడు పరీక్షించి లేకపోతే ఆయన లెక్క చూస్తే అనేకమైనటువంటి దుష్కార్యాలు, చెడుతనం అనేది కనబడుద్ది. అవునా కదా? దేవుడు మన జీవితం సరిలేని జీవితంగా ఉన్నప్పుడు కూడా దేవుడు మనం ప్రేమించాడు. మన కోసం ఆయన కలవరి శిలువలో ఆయన మరణించాడు. మనలో ఎన్నో తప్పులు ఉంటాయి. దేవుడు మనకి తీర్పు తీరిస్తే ఎన్నో తప్పిదాలు, ఎన్నో దుష్కార్యాలు చేసినటువంటి వ్యక్తులుగా మనము తేలుతాం. అయితే అలాంటి వ్యక్తులను దేవుడు మనం ప్రేమించాడు. మన ఉద్దేశం ఎట్లా ఉండిద్దంటే, ప్రభువా మమ్మల్ని క్షమించేయి మనం ప్రార్థిస్తాం, కానీ ఎదుటి వారిని క్షమించలేం. కానీ ప్రభు మాట్లాడుతున్నాడు తన భక్తుల ద్వారా, ఎదుటివారిని ప్రేమించాలి. ఎదుటివారిని ఏం చేయమంటున్నాడు? ప్రేమించాలి. భక్తుడైనటువంటి దావీదు సహితం శత్రువును ప్రేమించాడు. సౌలు తనకి 1-2 సార్లు దొరికినా కానీ దావీదు అతన్ని సంహరించకుండా అతన్ని విడిచిపెట్టిపోయినట్టుగా చూస్తున్నాం. దావీదు ఒక మాట అంటాడు, అభిషైతో మాట్లాడతాడు,
అభిషేక్ అంటాడు, ఇదిగో నీ శత్రువు నిన్ను వెంబడించేవాడు, నిన్ను తరిమేవాడు నీకు దొరికాడు కదా, ఇతన్ని ఒక్క పోటుతో పొడిస్తే పరిహారం జరిగిద్ది కదా అంటే దావీదు అంటాడు, యెహోవా చేత అభిషేకింపబడిన వాడిని మనము ముట్టకూడదు. దేవుడే తీర్పు తీరుస్తాడు, దేవుడే తీర్పు తీస్తాడు. మనము ఈ పని చేసి మనం నిర్దోషులంగా మనము ఆయన ఎదుట ఉండజాలము. గమనించాలి, దావీదు దేవునికి విడిచిపెట్టేశాడు. దేవుడు తనకి తీర్పు తీరుస్తాడు. తనని సంపాదన చూస్తూ తను వెంబడిస్తున్న తన మీద ఎన్నో కుట్రాలు చేసినా కానీ దావీదు తనని క్షమించి వదిలిపెట్టేశాడండి. అంటే దేవునికి భయపడుతున్నాడు. ఎవరికి భయపడ్డాడు? దేవునికి భయపడుతున్నాడు. దేవునికి భయపడి తన యొక్క మార్గాన్ని దేవునికి అప్పగించుకున్నాడు. తనకు వచ్చినటువంటి ప్రతి విషయాన్ని దేవుని ముందు ఉంచాడు. ప్రభా, నీవే నన్ను ఆదుకోవాలి, నీవే నన్ను కాపాడాలి. కాబట్టి తనక ప్రతి ఒక్క శ్రమల నుంచి అతను కాపాడి దేవుడు తనని అభివృద్ధి పరిచినట్లుగా మనం చూస్తున్నాం. అందుకని ఇక్కడ సొలొమోను రాసినటువంటి సామెతలో మనం చూస్తే 25వ అధ్యాయం 21వ వచనం మనం చదువుకున్నాం. నీ పగవాడు ఆకలగొని ఎడల వానికి భోజనం పెట్టుమో, దప్పికొని ఎడల వానికి దాహమేమో, అట్లు చేటు చేత వాని తల మీద నిప్పులు కుప్పగా పోయేదవు. యెహోవా అందుకు నీకు ప్రతిఫలం ఇచ్చును. ఏమిస్తాడంట? యెహోవా నీకు ప్రతిఫలం ఇచ్చును. అంటే కీడుకు మనం ప్రతికీడు చేస్తే ఎలాంటి ప్రతిఫలం ఉండదండి. కీడు చేసిన ఎదుటి వ్యక్తి అతను మన కీడు చేస్తే ఇంకా ప్రతిఫలం ఉండిద్దా? శిక్ష వచ్చింది. మనం మేలు పొందాలంటే ఏం చేయమంటున్నాడు? నువ్వు మేలు పొందాలంటే మేలు చేయి, కీడు విడిచి మేలుని వెతకంటున్నాడు. మనం కీడుని విడిచి మేలుని వెతకినప్పుడు, ఎదుటివానికి మేలు చేసినప్పుడు దేవుడు మనకు మేలు చేస్తాడు. ఎలా చేస్తామయ్యా? అతను నన్ను ఎంతో శోధించాడు, ఎంతో వేధించాడు. అవును కదా, కొందరిలో ప్రశ్నలు మొదలవుతాయి. నన్ను ఇబ్బంది పెట్టారు, నన్ను అవమానపరిచారు, నన్ను నిందించారు, నన్ను అవస్థల పాలు చేశారు. ఎలాగ వారిని ప్రేమించేది, ఎలా వారిని క్షమించేది? ఎన్నో ఘోరాలు చేసినటువంటి మనల్ని దేవుడు క్షమిస్తాడు. దేవుని సన్నిధానంలో మనం మేలు పొందవలసిందిగా ప్రభుపేట మనం చేస్తూ ఈ వాక్యాన్ని ముగిస్తున్నాం. దేవుడికి వాక్యం దీవించిన గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమాస్వరూపే, కృపగల దేవానికి స్తోత్రాలు. ఈ సన్నిధానంలో మా తండ్రి మాటల ద్వారా మీరు మాట్లాడినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఆదరించువాడా, రక్షించువాడా నీకు స్తోత్రాలు నాయన. నోహ ప్రార్థనా మందిరానికి వస్తున్న వారిని జ్ఞాపకం చేసుకోండి. మీరు దీవించండి మా ప్రభు, వారి సమస్యలు తీర్చండి. ఇదండి ఈ కాలంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తిని కూడా జ్ఞాపకం చేసుకోండి. మా తండ్రి ఆరోగ్యాన్ని దయచేయండి మా ప్రభానికి. మా తండ్రి నీ ఆశీర్వాదం దయచేయండి మా ప్రభానికి స్తోత్రాలు. మా దేశ ప్రజలుగా మీకు జ్ఞాపకం చేసుకోండి. దేశ నాయకులను జ్ఞాపకం చేసుకోండి మా ప్రభానికి స్తోత్రాలు. మా ప్రభా, నీ సన్నిధానంలో మీరు మాట్లాడుతున్న మాటలను బట్టి నీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మనుషుని ప్రేమించి పాపమును ద్వేషించిన దేవానికి స్తోత్రాలు. మా ప్రభా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నీ సన్నిధానంలో ప్రతి ఒక్కరు మా ప్రభా, మా తండ్రి భయభక్తులు కలిగి మా ప్రభా నిన్ను అనుసరించి కృప దయచేయండి. మా ప్రభా, ఎదుటివారిని చూసి మా తండ్రి మచ్చరపడకుండా, ఎదుటివారిని ప్రేమించి మా తండ్రి, ఎదుటివారిని ప్రేమించి మేలు చేసే వ్యక్తులుగా మా తండ్రి ఉండే కృప దయచేయండి. మరొకసారి మేము అందరం కూడుకొని నీ నామాన్ని స్తుతించి ఆరాధించినట్లు సహాయం చేయమని నీ కృపలో జ్ఞాపకం చేసుకుని యేసు నామములో అడుగుచున్నాం మా తండ్రి. ఆమేన్.